నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల వేళ రాజకీయం మొత్తం కూడా కడప జిల్లా చుట్టే తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉపకరించిందేమో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 2024 ఎన్నికల సమయంలో మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డిలో ఒక అభద్రతా భావాన్ని లేదంటే కనుక భయాన్ని తారాస్థాయికి పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. దాని పర్యవసానాలే నిన్న పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈ క్రమంలోనే ఏదైతే వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు ఆవిడ రాసినటువంటి లేఖ, లేదంటే నిన్న వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ నిన్నటి నుంచి కూడా రాజకీయంగా ఒక సంచలనం రేకెత్తిస్తున్నటువంటి క్రమంగా అయితే కనిపిస్తోంది. మరి నిజంగా ఏమిటి వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, నిన్నటి సౌభాగ్యమ్మ గారి లేఖ కానీ, లేదా షర్మిల వ్యాఖ్యలు కానీ ఏ రకమైనటువంటి పర్యవసానాలు అంటే జగన్మోహన్ రెడ్డికి తీసుకురాబోతా ఉన్నాయి రాజకీయంగా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, 2019 ఎన్నికల్లో ఒక ట్రంప్ కార్డుగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. కానీ నిన్నటి పులివెందుల సభలో, నామినేషన్ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? సౌభాగ్యమ్మ గారి లేఖ కానీ, లేదా నిన్న సాయంత్రం షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే మనం అనుకున్నదోటి జరుగుతున్నదోటి అవుతుందనుకోండి, విసుగు వస్తుంది. అది ఇంకా తీవ్రంగా మన ప్రతిదీ ఎదురు తన్నుతుంది అనుకోండి, అడుగు తీసి అడుగెట్టి ఏ పని చేసినా కానీ దెబ్బ తగులుతుంది అనుకో, చాలా నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఒక రకం ఫ్రస్ట్రేషన్లోంచి కోపం కింద మారిపోతుంది. ఈయన అనుకున్నదోటి అందుకునే టైం అంటారు. అంటే జాతకాలు నమ్మని వాళ్ళు కూడా టైం బాబు, ఆ టైం బాగుంది, లేకపోతే టైం బాగోలేదు, ఇది వాడతారు. అది నిజమే అండి. నీకు కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెత ఎలాగ ఉంది. కానీ కాలం కలిసి వచ్చినప్పుడు కొన్ని అంశాలు నీకు అనుకూలంగా మారిపోతాయి. గత ఎన్నికల ముందు అతనికి కాలం కలిసి వచ్చింది, దానికి తగ్గట్టుగా అనేక అంశాలు కలిసి వచ్చినాయి, వ్యక్తులు కలిసి వచ్చారు, వ్యవస్థలు కలిసి వచ్చినాయి. ఇలాగా అతనికి నల్లేరు మీద బండిలాగా సాగిపోయింది. చూడండి, అప్పుడు పైన మోడీ గారు అతను సహకరించాడు. చంద్రబాబు నాయుడు గారితో వైరం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. పక్కన కేసీఆర్ గారు ఈర్ష్యా ద్వేష అసూయలు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడినాయి. గవర్నర్ నరసింహన్ కూడా తన పాత్ర తను పోషించాడు. విశ్రాంత అధికారులు, మాజీ జడ్జీలు, వ్యవస్థలో మోడీ గారు ఉంటే వ్యవస్థలు ఉంటాయి కదా, ఇలాగనమాట. అన్నీ బాబాయ్ మర్డర్ కేసు. అది కూడా వాళ్ళు ఎంత సునాయాసంగా సులువుగా తక్కువని మాసం కొట్టినట్టు కొట్టారు. మా ఇంట్లో కోడి మేము కోసుకున్నాం అన్నట్టు కోసేసుకున్నారు వాళ్ళు. మీ దొడ్లో కోడి ఉందనుకోండి, దాన్ని పట్టుకుని కోసేస్తారు కదా. మా ఇంట్లో కూడా మేము కోసుకున్నాం, మీకు ఎందుకు అన్నట్టుగా కోసేసుకుని చంపేసి అది వాళ్ళ మీద తోసేసారు. అసలు చాలా సింపుల్గా జరిగిపోయింది. అసలు ఈ వ్యవస్థలో ఇక్కడ చెప్తున్నాను నేను, వ్యవస్థలో ఎంత దారుణంగా ఎవరికి గాగడర్ వచ్చింది. దీని మీద మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అంటే ఇదేం ప్రజాస్వామ్యం అండి? అలా ముక్కల కింద దరికి చంపేస్తారు, దాని మీద మాట్లాడకూడదు అంటే ఎలక్షన్లో. మరి ఏం మాట్లాడాలి ఎలక్షన్లో? జయరామ శ్రీరామ అనుకుంటే భజన చేసుకోవాలా? అసలు మనం కొందరిని విమర్శించకూడదు, మాట్లాడకూడదు అంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇలాంటి వ్యాపారం చేస్తారు. అప్పుడు ఆపద్ధర్మమైన టీడీపీ ప్రభుత్వం ఉండబట్టి పోస్ట్ మార్టం అది జరిగింది. లేదంటే అప్పుడే దుకాణం సర్దిచ్చేద్దరు వాళ్ళు. వీళ్ళ మీద శాశ్వతంగా లేకపోతే గుండెపోటు కింద క్లోజ్ చేసేద్దరు, ఎవరు ఆ అకౌంట్ క్లోజ్ చేసేద్దరు. గుండెపోటు ఖాతాలో పడద్దరు దాన్ని. మొత్తం మీద అది అయినా దాన్ని వాడేశారు. జరిగిపోయింది, బయటకు వచ్చేసింది, అమ్మని అమ్మ అనుకున్నారు. అయినా కానీ వాళ్ళకి అలవాటైన విద్యలో అప్పుడు వాళ్ళ మీద మోజు ఉండటం వల్ల వాళ్ళు చెప్పింది తిన్నారు జనం. అనుమానాలు అప్పుడు ఉన్నాయి. వీళ్ళు వేసేసారా అని చెప్పి నేను ఖచ్చితంగా వాళ్ళు వేసేసారు అనుకున్నాను. చాలామంది అలాగే అనుకున్నారు. మొదట గుండెపోటు అనగానే ఏమో చచ్చిపోవడమో అనుకున్నాం గుండెపోటుతోటి. కానీ ఈ దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు వేసేసారా బాబు అనుకున్నాం. ఇది వాళ్ళకి ఉపయోగపడింది, కోడికత్తిలాగా ఇది. తర్వాత ఈ 5 ఏళ్లలో ఇతను దాన్ని వీళ్ళతో వాళ్ళ చెల్లెళ్ళతో సఖ్యంగా ఉండి, అంటే మనసు ఉండాల. నీవు తప్పులు చేసావు, ప్రజాధనం కొల్లగొట్టేసావు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొట్టేసాడు కదా. దాంట్లో వాటా ఆవిడకి ఇచ్చేసి ఉంటే దుబ్బేసిందే కదా. నీకు రోడ్డు మీద దొరికిన డబ్బులు సిరిసగం ఇస్తాను నీకు చెప్పేటి. జైల్లో ఉన్నావు కాబట్టి అధికారం వచ్చింది, ఎంతో కొంత సింపతి పెరిగింది. మామూలుగా నీ ముఖం చూసి ఎవడేస్తాడే ఓటు, నువ్వేం చేసావని వేస్తారు. ఏదో పోరాడాడు, అందరూ ఏడిపిస్తున్నాయి కుర్రాడిని బెయిర్కి ఇచ్చారని నమ్మించగలిగావు. వాళ్ళకు ఉన్నదా
నువ్వు 1,00,000 కోట్లు కొట్టేసి ఉంటావు, ఎవరు తింటలేదండి అనేటువంటి స్టేజ్ కూడా వెళ్ళిపోయారు జనం. అధికారం వచ్చిన తర్వాత ఆ చెల్లెలకి ఏదో పదవి ఇవ్వచ్చు కదా. అలాగే సునీతారెడ్డి గారి విషయంలో, వాళ్ళ నాన్నగారి మర్డర్ విషయంలో ఆవిడ్ని ఎలాగ కన్విన్స్ చేయలేరు. ఎందుకంటే ఆవిడకి దిగ్భ్రాంతికి గురైపోయి ఉంటుంది. వీళ్ళే ఉన్నారా అనేటువంటిది ఆవిడ ఊహించలేకపోయింది. ఒకవేళ ఉన్నారని అవినాష్ రెడ్డి గారిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా అప్పుడు కూడా నువ్వు ఆ సిట్ ద్వారానే అతను అరెస్ట్ చేయించి మళ్ళీ కేసు వాయిదాలకు వెళ్తుంటే ఆ కేసు అలాగే ఉంటుంది. కోర్టులో ఉంది కదా, ఏం మాట్లాడుతున్నావు అనొచ్చు. అది చేయలేదు, కాపాడతానికి ట్రై చేస్తున్నట్టు వాళ్ళు దీని అంకల్ మీరే ఉన్నారేమో అనుమానం వచ్చేలా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు వెళ్ళి సిబిఐకి వెళ్ళింది ఆవిడ. సిబిఐకి వెళ్తే సిబిఐ మొత్తం ఏం చేశారు, వాళ్ళు ఎంత దర్యాప్తు విషయాలు బయట పెట్టుకుని ఇతను అరెస్ట్ చేయకపోయినా దర్యాప్తు అయితే చేసేసారు, ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయిపోయింది, ఛార్జ్షీట్ కూడా వేసేసారు. ఒక అప్రూవర్గా మార్చి మొత్తం బొమ్మలు ఆగేసాడు రామ్ సింగ్ అన్నాడు. అందుకని అతని కేసులు పెట్టి అతను చంపేస్తాను కూడా బెదిరించారు. వాళ్ళు అలా చేసి కొద్ది వాళ్ళకి ఇంకా ఒళ్ళు మండిపోయి వీళ్ళు బయటికి రాకుండా బిగిచ్చేసారు. వాళ్ళు పైన వాళ్ళు ఎంత సహకరించినా అప్రూవర్గా మారినాడు మొత్తం బొమ్మ చెప్పేసాడు. ఇక వీళ్ళే చేశారు. మొన్నటిదాకా మనం అవినాష్ రెడ్డి సూత్రధార అనుకున్నాం, కాదు అతను కూడా పాత్రధార అనేటువంటి విషయం నిన్న కాకమని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసేయి, నేను ఉన్నాను నీకు వెనకాల అనేటువంటి మాట చెప్పాడు కదా. రేపు మాపు ఈ వారంలో ఆవిడ బాంబు వెళ్తుంది. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఫోన్లు ఎవరికి వెళ్ళి ఎవరెవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు చూసారు ఈ సొంతంగా లైవ్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి బయటికి, గ్యారంటీకి వస్తాయి. ఇది ఆల్రెడీ ఛార్జ్షీట్లు ఉండి ఉంటుంది, మనకు బయట రాలేదు. కానీ ఈవిడ కక్షిదారు కాబట్టి ఈవిడికి మొత్తం సమాచారం వాళ్ళు ఇస్తారు. ఇలాగా ఈ విషయం మనం తగిలేసుకుందరా బాబు, దీన్ని ఎంత అబద్ధం ఆడినా కానీ వెళ్ళట్లేదు, జనాల్లోకి నమ్మట్లేదు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. నువ్వు మొత్తం పొట్టగొత్తాన్ని అబద్ధాలు మాట్లాడితే నిన్ను ఎవడు నమ్ముతాడు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ గుడకరాయిచ్చి కొట్టి చంద్రబాబు అని, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్లు అని వాళ్ళు ఏమీ చేయకుండానే ప్రజలు కళ్ళతో చూశారండి చంద్రబాబు గారి హయాంలో. చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉండవు ఏ ప్రభుత్వంలో అయినా. అవి ఇగ్నోర్ చేస్తారు. నువ్వు చేసిన ఇప్పుడు పాము గరిచిన దానికి సీమ గరిచిన దానికి తేడా లేదు. వాళ్ళ సీమ గరిచింది కదా, వాళ్ళ వంకెట్కి వీళ్ళు పాములో గరిచేస్తుంటే జనాలకి అర్థమవుదా ఎన్ని బాధలు పడిపోయి. ఇతని పరిపాలన సులభంగా ప్రజలకు ఆకట్టుకునేలాగా ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ మర్డర్ కేసుకు పట్టించుకోబోతురు నిజంగానే. వాళ్ళకి నొప్పి వచ్చేటప్పటికి వాళ్ళకి సెగ తగిలేటప్పటికి మొత్తం అన్నీ పట్టించుకుంటున్నారు. అందుకని అంటారు కాలాన్ని సర్పంతో పోల్చుతారు, కాల సర్పం అంటారు. కాల సర్పం కాటేసిందంటే దానికి తిరిగి ఉండదు. ఇప్పుడు ఆ కాల సర్పం ఈయన కాటేసింది, ఇంక దీన్ని తప్పించుకోలేడు. ఒక పక్క చేతకాని దద్దమ్మ పరిపాలన అంటే నువ్వు అభివృద్ధి చేయలేకపోయావు, మన హక్కులు సాధించలేకపోయావు, ఫెయిల్యూర్ కదా. రెండు, నీ ఉన్నంతలో నీకు అనుకూలంగా ఉండి నువ్వు చేయగలిగిన పని ప్రజలందరి చేత మంచి అనిపించుకునే పరిపాలన చేయాలనుకున్నావు, చేయలేకపోయావు. నువ్వు పథకాలు ఇస్తున్నాను అంటున్నావు, పథకాల విషయంలో ప్రజలు తీసుకుంటున్నప్పుడు పెడితే తింటాడు, కొడితే పడతాడా? పని ఎరప్పని కూడా చేయడు అంటాను నేను. నీ స్పెషల్ ఏముంది? మీ తాసుం ఏమైనా కట్టావు అక్కడ? ప్రజలు అంటున్నారు, మనం అంటాం. డబ్బు గతంలో ఉన్నా ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎవడనే ఇవ్వాలి. ఊరు పసుపు ఊరు కొంకొంత నువ్వు పేరెంట్ చేస్తే నీకు పెద్ద ఏముంటుంది మ్యాటరు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. నీకు ఇసుక పాలసీ శుభ్రంగా ఉందా అని ఎందుకు రద్దు చేసావు? మద్యం, కొండలు దోపి భూములు లాగేసుకోవటం, ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అందరికీ అభద్రతా భావంలో నెట్టేసాం. ఇది కాకుండా అడ్డగోలు కేసులు, ఎవడైతే బాధితుడున్నాడో ఆ నిందితుడు చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అసలు 1-2 కాదు చెప్పుకుంటే మీకు 2 గంటలు నాన్ స్టాప్గా చెప్పుకోవచ్చు అతను చేసిన అరాచకం. ఇవన్నీ జనం అన్ని వర్గాల దూరమని ఎవరిని విడిచిపెట్టు. బ్రాహ్మణులు చూడండి అసలు ఎంత అవమానాలకు గురవుతున్నారు. అంటే నిన్న మొన్న ఆ ప్రైవేటు పెళ్లిలో గొడవ జరిగింది, అది వేరే కదా, చాలా పాపం కదండి. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా శ్రీశైలంలోను, శ్రీకాకుళంలోను, రామతీర్థంలోను, ఎక్కడ మొన్న కాకినాడ పిఠాపురాల్లోనూ ఇవన్నీ జరిగినాయి కదా, వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా డైరెక్ట్గానే. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక మాట చెప్పుకోవాలి మనం. బ్రాహ్మణ సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి సపోర్ట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవం ఆచరిస్తాడని తెలిసి కూడా అతను మొన్న మద్దతుగా నిలిచారు. వాళ్ళు ఎలా చూసుకోవాలి నువ్వు? ఓ పక్కన స్వరూపానంద సాక్షాన్ని నమస్కారం పెడతావు కదా, మరి వీళ్ళని ఎందుకు అలా చూస్తావు? నీకు పైగా మొన్న ఎన్నికల్లో రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ అంటే ఈ చిలుకూరు స్వామి నీ కోసం ప్రదక్షిణలు ఎక్కువ చేయమన్నాడు.
చంద్రబాబును ఓడించడానికి. ఇలాగా వాళ్ళిద్దరిని అనుసరించి బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా వెనక నిలబడ్డారు. ఐవైఆర్ కృష్ణారావు సిగ్గు లేకుండా నీకు సపోర్ట్ చేశాడు, అందులో పదవులు పొంది కూడా. వాళ్ళని ఎలా చూసుకోవాలి నువ్వు? ఓ పక్కన ప్రేతాత్మ ఉండవల్లి అరుణ్ కుమార్ నీ ఏపీ ఉన్నాడు, అతను ఏకంగా టీడీపీ ఎప్పుడూ సీట్ ఇవ్వలేదు బ్రాహ్మణులకు అంటాడు, చరిత్ర మర్చిపోయి. ఏంటండి వాడి గురించి ఒక మాట చెప్తున్నానండి. నేను చిన్నప్పటి నుంచి నా స్నేహితులు బ్రాహ్మణులు ఉన్నారు. నేను ఒకటో తరగతి మా ఊళ్ళో ఒకటో తరగతి నుంచి డిగ్రీ చదివే వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా నా పరిచయాలు ఉన్నాయి. మా గురువులు, మా మాస్టర్లు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో వ్యవహారం చేసినప్పుడు కానీ సజ్జన సాంగత్యం అనిపిస్తుంది. వాళ్ళ వల్ల కొంత జ్ఞానం వచ్చింది నాకు, కొంత మాట్లాడే విధానం తెలిసింది, ఓ సభ్యత సంస్కారం నేర్చుకున్నాను. ఏమైనా ఆర్థడాక్సికల్గా వాళ్ళు ఏమన్నా కొంచెం శాదస్థాలో లేకపోతే ఏదన్నా ఉంటే అది వేరే కదా. కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు చిన్నచూపు చూడలేదు, వాళ్ళ బిడ్డలాగే చూసుకున్నారు. నాకు అందులో ఒక మిత్రుడు ఉంటే వాళ్ళ ఊరు సెలవులకి వెళ్తే నేను వాళ్ళు అంటే బిడ్డలో 15 రోజులు ఉండొచ్చేవాడు నేను. మరి ఒక 50-40 ఏళ్ళ క్రితం 45 ఏళ్ళ క్రితం బ్రాహ్మణులలో శూద్రుల కింద లెక్క కదా మనం రానిస్తారు లోపలికి. ఏమాటగా మాట చెప్పుకోవాలి, వాస్తవం మాట్లాడుకున్నాం. మరి అప్పుడు వాళ్ళు చాలా అభ్యుదయంగా చాలా ఆదర్శవంతంగా ఉన్నారు కదా. వాళ్ళలో ఏం లోపం కనప్పుడు మా గురుగారు ఉన్నాడు, పంతులు గారు, పూజలు అవి చేసి అర్చనలు అవి చేసేవాడు. ఆయన ఇవాళకి కూడా నాతో పాటు ఆయన నా ఏజ్ గ్రూపే, నా 2-3 ఏళ్ళు పెద్ద ఉంటాడు. మేము ఆడుకునే వాళ్ళని కలిసి తిరిగి వాళ్ళం. ఆయన ఎప్పుడైతే గురుస్థానం పొందాడో అప్పటి నుంచి నేను ఆయన కనపడగానే పాద నమస్కారం చేస్తాను. ఆ గౌరవం ఉంటుంది. గుళ్ళోకి వెళ్తే అర్చకులు ఉంటారు, అందరూ హుండీలో వేయమని చెప్తాను. నేను అర్చకుడికే ఇస్తాను. వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది అక్కడ. ఇప్పుడంటే ఏసీలు ఫ్యాన్లు బిగిస్తున్నారు, కానీ గొళ్ళలో ఎంత బొక్కపోతా, ఎంత కష్టం ఉంటుంది. ఉపవాసం ఉండి వాళ్ళు పూజలు చేయాలా? నువ్వేమో ఇంత 4 ఇడ్లీ ఇడ్లీ తినేసి వస్తావు పూజ చేసుకోవడానికి. అవునా కదా? ఇప్పుడు ఆ వాక్శుద్ధి నీ నాలుక మడతడిపోద్ది కదా, వాళ్ళకుంది కదా వాక్శుద్ధి. నీ తరపున వాళ్ళు రికమెండేషన్ కదా దేవుడికి, నీ గోత్రనామాలతో అర్చన చేస్తారు కదా పేగులు తెగిపోయేలాగానే. ఇవన్నీ ఎందుకు ఆలోచించాలంటున్నాను నేను. ఇప్పుడు మీ ఇంటికో పార పనికో మట్టి పనికో కూలోని పెట్టుకుంటావు, వాడు వచ్చి పని చేస్తాడు, సాయంత్రం కల్లా డబ్బులు ఎత్తాడు బతిమాలి. అలాంటిది చాలా గౌరవంగా, చాలా నామమాత్రపు దక్షిణతో, నామమాత్రపు పరిస్థితి నువ్వు ఇచ్చి ఇవ్వకపోతే కూడా చెడకోపం పెట్టి ఆర్పిచ్చి పంపిస్తాడు కదా, నువ్వు ఎందుకు ఇవ్వరా అని అడగడు కదా. దైవ సన్నిధిలో ఉండి ఒక పవిత్రత, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నమ్మనోడే వదిలే. వాళ్ళ మీద దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ పార్టీలైనా ప్రైవేట్ వ్యక్తులైనా ఇది తప్పు కదా. ఇలాగా ఆయనకి అనుకూలంగా ఉన్న వర్గాలు మొత్తం అందరినీ దూరం చేసుకున్నాడు. వైశ్యాస్ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు శాంతి భద్రతలు ఉండి ఎవరితో గొడవ ఉండకూడదు బాబు, అంతా బాగా అందరూ హాయిగా ఉండాలి, గొడవ లేకుండా అనుకుంటారు. వాళ్ళకి అభద్రతా భావం, వాళ్ళ మీద దాడులు. పోనీ కార్మికులను వదిలేసావా? ఇసుక మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు, ఇలాగ ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేసి ఫస్ట్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా అదే టైంకి తగులుకున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళు దూదేకినట్టు ఎగేస్తున్నారు. అసలు ఒక రకంగా సంతోషించాలి అతను. ఈ రాష్ట్రంలో భయంకరమైన సమస్యలన్నీ పక్కపోయి ఆ మర్డర్ కేసు ఒకటి నడుస్తుంది. ఇతను నోరు మూసుకుంటే అది వాళ్ళే అరుచుకుని మానేస్తారా? ఇతను మళ్ళీ దాన్ని గెలుగుతున్నాడు. గెలిగితే రేపు మాపు నువ్వే చేసావని చెప్పేస్తారు, తీసుకొస్తారు ఆధారాలు వాళ్ళు. ఆవిడ పసుపు చీర కట్టుకుంటే ఏంటి తప్పు కదా? ఆడవాళ్ళ వస్త్రధారణ మీద నువ్వు సీఎం స్థాయిలో ఆపద్ధర్మమైనా కానీ నువ్వు సీఎం కదా, చీఫ్ మినిస్టర్ కదా, నువ్వు మాట్లాడచ్చా? పైగా నీ సొంత చెల్లెళ్ళ మీద. మన ఇంట్లో ఎవరింట్లోని పసుపు బట్టలు ఉండవా? పసుపు మనం వాడమా? అది ఒక రకంగా బాడీ షేమింగ్ లాంటి. పసుపు బాడీ షేమింగే. అది అతను దిశ కేసుని అమలు చేయాలా? అతను తీసుకొచ్చిన చట్టం. ఆడవాళ్ళని సైగ చేస్తే కూడా తప్పు. వాళ్ళ వంక చూసి సైగ చేస్తే కూడా నేరం. అటువంటి వాళ్ళు ఏకంగా నువ్వు ఆ చీరలు కట్టుకుని వాళ్ళకి ఇదైపోయావు, పసుపు బొకే ఇచ్చావు, వెళ్తారండి. వాళ్ళ అబ్బాయి పెళ్ళి, వాళ్ళ నాన్నగారి స్నేహితుడు, నిత్యం రాజకీయమేనా? ఇంటిమే కాకమ్మా యమగోళ సినిమాలలాగా ఆ ఇంటిమే కాకి ఇంటిమే వాళ్ళతో కాల్చి పడేయాలా? అలాగని నువ్వేమైనా ఆవిడ దగ్గర చేర్చుకున్నావా? నీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా ట్రీట్ చేసావు? చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే నువ్వు అంటున్నావు కదా బద్ధశత్రువు అని, బద్ధశత్రువు కూతురు వస్తే ఎలా ట్రీట్ చేసాడు అయినా? ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎంట్రీ ఉండదండి రాజకీయంగా. ఎవరికైనా ఎవరైనా బంధువులు ఎవరైనా వెళ్తారేమో, ఎవరినైనా సరే వాళ్ళ ఆఫీసులోనే కింద హాల్లో కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తారు. అలాంటిది ఈవిడ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు, తన స్నేహితుడు కూతురుగా. నీకంటే రాగద్వేషాలు లేకుండా పోయావు. ఆయన రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. నీకు సెన్సెస్ లేవు.
నీకు స్పృహ లేదు. ఆయన అలా కాదు, దానికి అతీతంగా ఉంటాడు. ఆయన ఎవరన్నా దూషించినా దానికి అతీతంగా ఉండి వాళ్ళు ప్రేమిస్తాడు. ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్లు బయటపడలేదు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బద్ధ విరోధుల గురించి, రాజకీయాల్లో బద్ధ విరోధులు ఉంటారు కదా, ఇప్పుడు ఆయన రాజకీయంగా అనేక మంది విరోధులు ఉన్నారు. పురంధరేశ్వరి గారు వాళ్ళు కూడా నిత్యం విభేదించుకున్నారు కదా. ఏ రోజన్నా మహిళల్ని ఎప్పుడైనా కించపరిచాడా? అంత ఎందుకంటే ఆ పిశాచం లక్ష్మీపార్వతి గురించి ఎప్పుడన్నా నోట్లోంచి మాట్లాడాడా? ఏం మాట్లాడలేడు ఆయన. ఏకంగా నువ్వు నీ సొంత చెల్లెలు మాట్లాడేసావంటే నీ క్యారెక్టర్ ఏంటి? ప్రజలు ఏమనుకోవాలి? నీకు మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇస్తారు? అది ఒక ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఇప్పటికీ లేట్ అయిపోతున్నారు. ఏగరగా వెయిట్ చేస్తున్నాను నిన్ను ఎప్పటికి ఇంటికి పంపిద్దామని. పైగా అతను చిన్న పిల్లవాడు అంటున్నావు. తాడి చెట్టులాగా ఉన్నాడు, రేలో తాడిలాగా. అతను చిన్న పిల్లడు ఏంటండి, 2 సార్లు ఎంపీ అయ్యాడు. పైగా వాళ్ళ మామయ్య చెప్తున్నాడు అక్కడ చంపేసి కట్లు కట్టి తుడుతుంటే చూస్తూ ఉన్నాడు, ఏమో తెలియక అమాయకంగా అంటున్నాడు. ఎంత దారుణం అండి ఇది. ప్రజల్ని ఇంత మోసం చేస్తారు మీరు అంటే ప్రజలు పిచ్చోళ్ళగా ఉన్నారా? ఆ పిచ్చోళ్ళే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మామూలుగా పంపించరు. సింగిల్ డిజిట్ కూడా దాటదు. ఆ సింగిల్ డిజిట్ నీకు 9, 8, 7 సీట్లు వస్తాయి. ఎలా వస్తాయంటే నీ వైరిపక్షం తాలూకు స్వయంకృతం వల్ల, తప్పుదాల వల్ల నీకు ఆ సీట్లు రావాలి తప్ప ప్రజలైతే నువ్వు ఎంత బటన్ నొక్కినా వాళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుంటారో, నీ మంచి చెడ్డ కూడా చూస్తారు. ఇలాంటి వాళ్ళు వస్తే రేపు మా భవిష్యత్తు దెబ్బైపోతాం, మా భూములు మావి కాదు, మా బతుకు మా కాదు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది అది పీక్ చుట్టేసుకుంటుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలా. ఇప్పుడు ఓడిపోతాం, ఇంకా దుర్మార్గాలు తెగబడతాట. అవి ఇలా అప్రమత్తంగా ఉండాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఒక కాల సర్పం కాటేసినట్లుగా పరిణమించినాయి. ఈ క్రమంలోనే ఆయన ఒంటి మీద స్పృహ లేనట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తమ వజ్రాయుధం లాంటి ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక గుణపాఠాన్ని అయితే నేర్పబోతా ఉన్నారు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.